నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఏం జరుగుతోంది? మహోన్నత ఆశయాలతో ప్రారంభమైన పథకాలు ఎందుకు నీరుగారిపోతున్నాయి? రైతులు ఎందుకు అరిగోసపడుతున్నారు? మహిళల జీవితాలు ఎందుకు మసగబారిపోతున్నాయి? పేదల బతుకులు ఎందుకు ఆగమవుతున్నాయి? ఇందిరమ్మ పాలన అంటూ రాజ్యమేలుతున్న రైఫిల్ రెడ్డికి ఇవన్నీ ఎందుకు కనిపించడం లేదు? పేదోడు పెద్దోడు అన్న తేడా లేకుండా అందరికీ వైద్యం అందాలన్న కేసీఆర్ లక్ష్యానికి ఎందుకు తూట్లు పొడుస్తున్నాడు? బస్తీ దవాఖానాలను ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నాడు? తన కడుపు తన చుట్టూ ఉన్నవారి కడుపు నిండితే చాలన్న దుర్బుద్ధి ఎందుకు? పేదలంటే లెక్కలేదా? వాళ్ళ ప్రాణాలు కావా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుందా? ప్రజారోగ్యం ఎలా పడకేస్తుందో అర్థమవుతుందా? ఇంత అలక్షణం దేనికి? ఇంత అహంభావం ఎందుకు? ఇదేం దిక్కుమాలిన పాలన రేవంత్? కాంగ్రెస్ కర్కశ పాలనలో బస్తీ దవాఖానాలు భ్రష్టు పట్టాయి. ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. కొన్ని దవాఖానాలు కమ్యూనిటీ హాల్లోనే కొనసాగుతున్నాయి. ఇంకొన్ని ప్రైవేటు బిల్డింగ్లో నడుస్తున్నాయి. ఎక్కడా నడిచినా సరైన సిబ్బంది లేరు. వచ్చే సిబ్బంది జీతాలే పెద్ద ఇబ్బంది. అందుకే రోగులు బస్తీ దవాఖానాల వైపు కన్నెత్తి కూడా చూడటమే మానేశారు. కేసీఆర్ పాలనలో విరాజిల్లిన ప్రజారోగ్యం ఇప్పుడు పడకేసిందంటే అందుకు కారణం ఈ ఏలికలు కాదా? లేకుంటే వారంలో ఒక్కరు వచ్చే వైద్య పరీక్షల? బీఆర్ఎస్ హయాంలో సకల సదుపాయాలతో వర్తిల్లిన బస్తీ దవాఖానాలు ఇప్పుడే ఎందుకు సుస్థిపడ్డాయి? భారమైన పేదలు ప్రైవేటు ఆసుపత్రులు ఎందుకు పరీక్షలు జరిపించుకోవాల్సి వస్తుంది? స్టార్ట్ అయ్యే ఇప్పుడు ఎంత 60 మంది వస్తున్నారు. జీతాలు అయితే 4 నెలల నుంచి లేదు. మిస్టర్ రేవంత్, మీరు తెస్తానన్న ఇందిరమ్మ పాలన ఇదేనా? పేదల బతుకులతో చెలగాటమాడటమేనా మీకు కావాల్సింది? మహోన్నత ఆశయాలకు లక్ష్యాలకు గండి కొట్టే హక్కు ఎవరిచ్చారు? బస్తీ దవాఖానాలను భ్రష్టు పట్టించటమేనా మీ ఘనకార్యం? గడువు తీరిన మందులతోనా పేదలకు వైద్యం చేసేది? డాక్టర్లు సిబ్బందికి జీతాలిచ్చి ఎన్ని నెలలైందో సోయి ఉందా అసలు? పేదల వైద్యం ఖర్చుకు కూడా భరించలేని దుస్థితికి దిగజారిందా సర్కార్? పబ్లిక్ హెల్త్ ను నడిపేది ఇలాగేనా? ఇదేం దిక్కుమాలిన పాలన? పేదలంటే ఎలాగూ లెక్కలేదు. కనీసం వాళ్ళ ప్రాణాలకైనా విలువివ్వరా? కరోనా వచ్చిన తర్వాత సరిపడా బెడ్స్ లేవు మన ఆసుపత్రుల్లో అనుకుంటే, హైదరాబాద్ లో ఎప్పుడో కట్టిన ఉస్మానియా, మరెప్పుడో కట్టిన గాంధీ తప్ప కొత్తవి లేవు దవాఖానాలు. అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ లో మరొక 6,000 పడకలు యాడ్ చేయాలన్న ఉద్దేశంతో 4 టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో, అట్లాగే మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారంలో, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాలలో, అట్లాగే శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలిలో 4 దిక్కుల 4,000 పడకల ఆసుపత్రులు ప్రారంభించింది కేసీఆర్ ప్రభుత్వం.
అట్లాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలోని నిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ కూడా మరొక 2000 పడకలు, మొత్తం కొత్తగా 6000 పడకలు హైదరాబాద్లో యాడ్ చేయాలన్న ఉద్దేశంతో టిమ్స్ మరియు నిమ్స్ విస్తరణకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 90% మేము పూర్తి చేసినాం నిర్మాణం కూడా, 10% కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అట్లాగే తెలంగాణలోనే అతి పెద్దదైన ఆసుపత్రి వరంగల్లో 24 అంతస్తుల్లో 2000 పడకలతో ఎంజీఎం ఆసుపత్రిని ఆధునీకరించే పని కూడా మరి ప్రారంభించాం. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మధ్యలోనే ఆపేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అంటే ప్రజారోగ్యం అంటే, ప్రజల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నదో, ఏమాత్రం ప్రేమ ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇవాళ కనీసం మా ఈ ఆకస్మిక సందర్శనతోనన్నా ప్రభుత్వం దున్నపోతు నిద్ర నుంచి మేల్కొని ఆ ఉద్యోగులకు జీతాలు వెంటనే టైంకి ఇవ్వాలని, ప్రజల కోసం ఏవైతే 108 రకాల మందులు అందుబాటులో పెట్టాలని చెప్పి బస్తీ దవాఖానాలో నిబంధనలు ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకొని రావాలని, మూలబడ్డ టీ డయాగ్నోస్టిక్ పరీక్షలు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా తెరిపించాలని, మరి అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవాలని, ప్రజల ప్రాణాలు పట్టించుకోవాలని. ఇవాళ మేము ఇక్కడికి వస్తున్నామంటే ఈ బస్తీలో కూడా ఇలా మొదటిసారిగా బ్లీచింగ్ పౌడర్ చల్లినారు. వస్తున్నామని చెప్పి హడావుడిగా ఆఖరి నిమిషంలో ఏదో దీన్ని సాఫ్ సఫాయి చేసే ప్రయత్నం చేసినారు. ఇలా హైదరాబాద్ మొత్తంగా ఒక మున్సిపల్ మంత్రి లేక, పర్యవేక్షణ లేక, అసలు పట్టించుకునే నాదుడు లేక ఇవాళ హైదరాబాద్ కూడా అనాథ అయిపోయిన మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఆటోలు టైంకి రావు చెత్త తీసుకుపోయేందుకు. చెత్త ఉంది పేరుకపోయిందంటే చెప్తే వినేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు, కనీసం స్పందించేవాడు అంతకంటే లేడు. అందుకే చెత్త ఎక్కడికక్కడ పేరుకపోతే ఏమైతుంది? సహజంగానే దోమలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, విష జ్వరాలు వస్తాయి, మన పిల్లలకే ఇబ్బందులు వస్తాయి. అందుకే ప్రభుత్వాన్ని మేము కోరేది, ఇకనైనా దున్నపోతు నిద్ర నుండి మేల్కోండి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోండి. బస్తీ దవాఖానాలు మేము 450 పెట్టాము, మీకు దమ్ముంటే, మీకు చేతైతే మరొక 450 పెట్టి విస్తరించే ప్రయత్నం చేయండి. టిమ్స్ ఆసుపత్రులను వెంటనే వినియోగంలోకి తీసుకురండి, పూర్తి చేయండి. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని కూడా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురండి. మా పార్టీ తరఫున మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య గారి నేతృత్వంలో ఒక కమిటీ కూడా, సబ్ కమిటీ కూడా వేసి, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు, డాక్టర్ మెతుకు ఆనంద్ ఎక్స్ఎమ్మెల్యే గారు ముగ్గురిని కూడా వేసి రాష్ట్రమంతా పర్యటించి మరి అక్కడ ఉన్న స్థితిగతులు కూడా పరిశీలించాలని చెప్పి కూడా ఆదేశించి ఆ రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి పంపుతాం. మీకేమన్నా సోయి ఉంటే, మీకేమన్నా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే మేలుకొని వారిని ఆదుకోండి అని చెప్పి కోరుతూ, ముఖ్యంగా బస్తీ దవాఖానాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు వెంటనే అందించాలి. 4-5 నెలల నుంచి 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఆలోచించాలని. పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేశాం. అంగన్వాడీ సెంటర్ని కూడా అక్కడ ఉండే ఆయాలను కూడా అడిగితే, అక్కడ ఉండే టీచర్లను కూడా అడిగితే మాకు కూడా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. మాకు ఆ వాగ్దానం మేము ఇచ్చి 100 రోజుల్లో చేస్తాం, 6 నెలల్లో చేస్తామన్నారు, మాకు కూడా ఏం చేయలేదని చెప్పి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా చెప్తా ఉన్నారు. మరి ఆ పిల్లలను బాగా చూసుకునే, భవిష్యత్ తెలంగాణను నిర్మించే ఆ టీచర్లకు, ఆయాలకు, అట్లాగే ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే ఆశా వర్కర్లకు అందరికీ మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. 6.5 దశాబ్దాల్లో ఆరోగ్య రంగంలో సాధ్యం కాని ఎన్నో రికార్డులను 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఎన్నింటినో సాధించింది. ఉమ్మడి పాలనలో కనీస వైద్యం అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ, కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేసింది. సరికొత్త చరిత్రను సృష్టించింది. ప్రాథమిక స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు వైద్య సదుపాయాలు కల్పించింది. గ్రేటర్ హైదరాబాద్ నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను నిర్మించింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు కలను సాకారం చేసింది. ప్రజలందరికీ సామూహిక ఆరోగ్య పరీక్షలు, అరచేతిలో ఆరోగ్య వివరాలు పొందుపరిచే హెల్త్ ప్రొఫైల్ వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కరోనా వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎన్నడూ కూడా వైద్యం కోసం ఇబ్బంది పడకూడదు, ముఖ్యంగా పట్టణంలో ఉండే పేదలకు ఎక్కడికక్కడ విస్తృత స్థాయిలో వాళ్ళ గల్లీలలో, వాళ్ళ బస్తీలలో, వాళ్ళ కాలనీలలోనే డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి, ఎక్కడికక్కడ వైద్య సేవలు వాళ్ళకు అందాలి అనే ఉద్దేశం. ఒక్క బస్తీ దవాఖానాలే కాదు, హైదరాబాద్లోని పేదల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు కానీ, మూత్ర పరీక్షలు కానీ, గుండెకు ఇంకా శారీరకంగా ఇతరత్ర ఏ రకమైన టెస్టులు కావాలన్నా వాటి కోసం కూడా టీ డయాగ్నోస్టిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని 33 జిల్లాల్లో, హైదరాబాదే కాదు 33 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
దాంతోపాటు ప్రజారోగ్యం మీద ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా పేదలు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. అది మాత్రమే కాకుండా మరి ఒక్కొక్క బస్తీ దవాఖానాలో 108 రకాల మందులు, అక్కడ ఒక డాక్టరు, ఒక నర్సింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్తో సహా ఉచితంగా 108 రకాల మందులు మరి వారికి అందుబాటులో పెట్టడం జరిగింది. ఈరోజు బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు, కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి, వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో ఇక్కడ గురుబ్రహ్మనగర్లో హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఉన్న బస్తీ దవాఖానకు నేను రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ నవ్య, అదేవిధంగా వారి సపోర్ట్ స్టాఫ్తో మా కార్పొరేటర్ గారు, మేము అందరం స్థానికంగా ఉండే నాయకత్వం కలిసి మాట్లాడినాం. వారిని అడిగినాం, ఎట్లా ఉందమ్మా పరిస్థితి అంటే, సార్ రోగులు వస్తున్నారు, ఇబ్బంది ఉన్న వాళ్ళు ప్రజలు వస్తున్నారు, కానీ మాకు జీతాలు లేవు, 4 నెలలుగా మాకు జీతాలే రాలేదు, మాకు మరి నెలకు మొదటి రోజే జీతం అని చెప్పుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు, కానీ మాకు మాత్రం వస్తలేవు సార్, 4 నెలలు అయిందని చెప్పి ఇవాళ ఆ స్టాఫ్ అంతా చెప్తా ఉన్నారు. అట్లాగే మరి మందులు వస్తున్నాయి ఆ టైంకు అంటే 108 రకాల మందులు ఉండాలి, ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. మందులు కూడా పట్టించుకునేవాడు లేడు, కనీసం ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి ఫికర్ కూడా లేదు. అట్లాగే రక్త పరీక్షలు, ఈసీజీ, అల్ట్రాసౌండ్, క్యాన్సర్ స్క్రీనింగ్ లాంటి సదుపాయాలు ఏవైతే టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రారంభించి 24 గంటల్లోనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఫోన్లోకి రిపోర్టు పంపే సౌలత్ ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిందో దాన్ని కూడా మూలబాడేసినారు. అందులో భాగంగానే బస్తీ ప్రజలకు తమ గడప దగ్గరే వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తంలో 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ సర్కార్. వాటిలో 110 రకాల మందులను, 134 రకాల టెస్టులను ఉచితంగా చేసేవారు. అందుకోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ప్రజల ఆరోగ్యం కంటే ఇంకేమీ ఎక్కువ కాదన్న పెద్ద మనసుతో కేసీఆర్ ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు 22 నెలల కాంగ్రెస్ పాలనలో సుస్థి పట్టుకుంది. పరీక్షలు పక్కన పెడితే నిత్యావసరమైన మందులు కూడా అందుబాటులో లేవు. బస్తీ దవాఖానాలో పనిచేసే సిబ్బందికి 5-6 నెలల నుంచి జీతాలు లేవు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్న రేవంత్ కుటిల సిద్ధాంతం గురించి చెప్పటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? పట్టణ పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలనే ఉదాత్త సంకల్పం కేసీఆర్ది. అందుకే 400 పైచిలకు బస్తీ దవాఖానాలు స్థాపించారు. వైద్యం కోసం ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడొద్దని మహోన్నత ఆశయానికి రేవంత్ సర్కారు తూట్లు పొడుస్తుంది. కొత్త ప్రారంభోత్సవాలు అటుంచితే కనీసం ఉన్న వాటిని కూడా సరిగ్గా నడిపించడం చేత కావడం లేదు. అనేక రకాల విష జ్వరాలతో నగరవాసులు నరకయాతన పడుతుంటే ఆదుకోవాల్సిన సర్కారు చోద్యం చూస్తుంది. ఆపద్బంధు లాంటి బస్తీ దవాఖానాలను భ్రష్టు పట్టించింది అసమర్థ ప్రభుత్వం. బస్తీ దవాఖానాలను రేవంత్ సర్కార్ అసలేం చేయాలనుకుంటోంది? ప్రభుత్వ వైద్య రంగాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది? ప్రజా వైద్యాన్ని పడకెక్కించి ప్రజల ప్రాణాలను తీస్తారా? పేదల బతుకులు బాగుపడొద్దా? వాళ్ళ ప్రాణాలు కావా? షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖానా సందర్శించాను. అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు 3 నెలల నుంచి జీతం రాలేదు అన్నారు. అక్కడున్నే స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు 5 నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నారు. అక్కడ పనిచేసేటువంటి 4th క్లాస్ ఎంప్లాయీ ఆ అమ్మాయిని పరికలిస్తే ఆ అమ్మాయి నాకు 6 నెలలు అయింది సార్ జీతం రాక అంటుంది. అక్కడ పనిచేసే సిబ్బందికే 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు? వాళ్ళ కడుపులోనే నొప్పి ఉన్నది జీతం రాక. మరి పేదల కడుపుల నొప్పిని ఎట్లా న్యాయం చేయగలుగుతారు? అంటే రేవంత్ రెడ్డి గారు మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. 1వ తారీఖుకే అందరికీ జీతం ఇస్తున్నాం అన్నారు. మరి వీళ్ళకి 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఆ డాక్టర్ గారికి, ఆ స్టాఫ్ నర్స్ కు, అక్కడ పనిచేసే కంపౌండర్ కు జీతం వచ్చే పరిస్థితి లేదు. జీతం సంగతి అట్లుంటే మందులన్నీ ఉన్నాయా? ఇలా కనీసం బస్తీ దవాఖానలో మందులు సరఫరా చేసే తెలివి లేకపోయా? టీ డయాగ్నోస్టిక్ సెంటర్ లో రీఏజెంట్ సరఫరా చేసే తెలివి లేకపోయా? జీతాలు వస్తున్నాయా లేవా రివ్యూ చేసే టైం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు? ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఉన్నప్పుడు 110 రకాల మందులు బస్తీ దవాఖానలో ఇచ్చేవాళ్ళం. చిన్న చిన్న సిరప్స్ కానీ,
బేసిక్ గోళీలు కూడా ఇవాళ బస్తీ దవాఖానలో అందుబాటులో ఉండడం లేదు. అదేవిధంగా టెస్టులు చూస్తే B12 టెస్ట్ కానీ విటమిన్ D3 టెస్టులకు రీఏజెంట్స్ లేవట. అంటే మిషనరీ అంతా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది. ఆ టెస్ట్ చేయడానికి కావాల్సిన రీఏజెంట్ సప్లై లేకపోవడం వల్ల ఇవాళ టెస్టులు కూడా టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో జరగడం లేదు అన్నారు. రోగం వస్తే పెద్దాసుపత్రులకు వెళ్లలేని పేదల కోసం కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన బస్తీ దవాఖానాలను రేవంత్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. గ్రేటర్ సిటీలోని అన్ని బస్తీ దవాఖానాల్లో ఇప్పుడు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఏ ఆసుపత్రుల్లో కూడా వైద్యుల జాడలేదు. ఒకరిద్దరు నర్సులతోనే నిర్వహిస్తున్నారు. కనీసం మందులు కూడా అందుబాటులో లేవు. కేసీఆర్ హయాంలో 135 రకాల ఆరోగ్య పరీక్షలు బస్తీ దవాఖానాల్లో నిర్వహించేవారు. ఒక్కో కేంద్రంలో 145 రకాల మందులను అందుబాటులో ఉంచేవారు. 53 రకాల పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ వంటి వైద్య పరీక్షలను చేపట్టేవారు. ప్రతి సోమ, శనివారాల్లో గర్భిణీలకు వైద్య సేవలు, ప్రతి నెల 2వ సోమవారం ఇమ్యునైజేషన్ చేసేవారు. చిన్నపిల్లలకు నెబ్యులైజర్ సేవలు, ఎల్డర్లీ క్లినిక్, డయాబెటిక్, హైపర్ టెన్షన్ బాధితులకు ఆహార సూచనలు, ఉచితంగా మందులు అందించేవారు. అంతెందుకు టెలిమెడిసిన్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజారోగ్యాన్ని వర్ధిల్లేలా చేశారు. ఇదంతా గతం. ఇప్పుడంతా శూన్యం. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 22 నెలలు అయింది. ఇంతలోనే బస్తీ దవాఖానాలకు సుస్థి చేసింది. ప్రజారోగ్యం పూర్తిగా పడకేసింది. బస్తీ దవాఖానాల్లో నాడి పట్టుకునే నాథుడు లేడు. దవాఖానాలకు వచ్చే రోగులకు మందులు సరిగ్గా అందుబాటులో ఉండటం లేదు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2 నుంచి 3 బస్తీ దవాఖానాల నిర్వహణను చూడాల్సి వస్తోంది. నెలకు సరిపడా మందులు ఒకేసారి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. బస్తీ దవాఖానాలకు వచ్చే రోగుల సంఖ్యకు పీహెచ్సీ అందించే మందులకు పొంతన లేకుండా పోతుంది. ప్రభుత్వం అందజేస్తున్న మందులు కేవలం 15 రోజులకు మాత్రమే సరిపోతున్నాయి. మిగతా రోజుల్లో స్థానికంగా ఉన్న పీహెచ్సీలకు వెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. దీంతో రోగుల సహాయకులకు బస్తీ దవాఖానా సిబ్బందికి వాగ్వివాదాలు జరుగుతున్న ఘటనలు ఎన్నో. రోగులకు సరిపడా మందులు లేనప్పుడు బస్తీ దవాఖానాలను ఎందుకు నిర్వహిస్తున్నట్లు, ఎందుకిలా భ్రష్టు పట్టిస్తున్నట్లు? ఆనాడు 15వ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్, బాగుంది, దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు. కానీ ఈనాడేమైపోయింది? బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది. పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు, గోళీలు లేవు, పరీక్షలు లేవు. ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాగ్స్ సార్, పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు. చివరికి ఈ బస్తీ దవాఖానా పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు. బయట కొండేసి దవాఖానా కరెంట్ నడుస్తుంది. పోయి ఆడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయట. బీపీ చెక్ చేసే మిషన్లో బ్యాటరీలు అయిపోయినాయి. బ్యాటరీ అయిపోతే మాకు ఇక బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్, అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం, లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకు పెడుతున్నాము అన్నారు. వైద్య సిబ్బంది జీతాలు లేక 6 నెలలకెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే వాళ్ళ జీతాలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నంబర్ 2, 110 రకాల మందులకు గాను 60-70 రకాల మందులు కూడా లేవు. మొత్తం 110 రకాల మందులు బస్తీ దవాఖానాలకు సప్లై చేయాలి, మందులు పేదలకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది 134 రకాల పరీక్షలు బస్తీ దవాఖానాల్లో ఉచితంగా చేయాలి. ఇవాళ రీఏజెంట్స్ లేక D3, B12 టెస్టులు తదితర టెస్టులు జరగడం లేదు కనుక మొత్తం 134 రకాల పరీక్షలు ఉచితంగా బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు అందే విధంగా ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరించాలని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రేవంత్ నోరు తెరిస్తే తిట్లు, ఒట్లు. కేసీఆర్ టార్గెట్ గా బూతులు. ఆయన కుటుంబమే లక్ష్యంగా శాపాలు. అంతేకాని అసలు రాష్ట్రంలో అసలేం జరుగుతోంది? పాలన ఎలా ఉంది? ప్రజలకు ఏం కావాలి? మనమేం చేస్తున్నాం? ఇంకేం చేయాలన్నా సోయలేదు. చెప్పడమేమో 1వ తారీఖు అందరికీ జీతాలిస్తామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలో పనిచేస్తున్న సిబ్బందికి 6 నెలల నుంచి జీతం ఇవ్వకపోవటం దారుణం కాదా? పేదల ప్రాణాల గురించి ఎలాగూ ఆలోచించరు. అందులో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వాలన్న స్పృహ కూడా లేదా? ఏవో కొన్ని రకాల మందులను మాత్రమే అందుబాటులో ఉంచి పేదల ప్రాణాలతో చెలగాటమాడతారా? అరకొరగా నిర్వహించే పరీక్షలు కూడా నామమాత్రంగా నిర్వహిస్తారా?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22 నెలల నుంచి ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దామనుకున్న గులాబీ సైన్యం ఇక చూస్తూ భరించలేక ఇప్పుడు సమరశంఖం పూరించింది. బస్తీ దవాఖానాల దుర్భర పరిస్థితిని కాంగ్రెస్ సర్కారు కళ్లకు కట్టేందుకు గులాబీ సైన్యం గ్రేటర్ నలువైపులా మోహరించింది. బస్తీ దవాఖానాల సుస్థి గురించి ఏలికలకు ఎరుకయ్యేలా వివరించింది. మందులు కూడా సరఫరా చేసే తెలివిలేని సర్కారు తీరును తూర్పారబట్టింది. ఇక సిబ్బందికి జీతాలు ఇవ్వకుంటే, బస్తీ దవాఖానాలకు సుస్థి చేయకుంటే ఇంకేమవుతుందని నిలదీసింది. ప్రభుత్వ సిబ్బందికి జీతాలు వస్తున్నాయా లేదా అనే రివ్యూ చేసే తెలివి రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించింది. కొడంగల్లో 108 సర్వీస్ సకాలంలో రాకపోవడంతో వైద్యం అందక ఓ మనిషి ప్రాణం పోయిందన్న విషయాన్ని గుర్తు చేసింది. తన గురించే కానీ తనను సీఎం చేసి ప్రజల బాగోగులు ఆలోచించే తీరిక గుంపు మేస్త్రికి లేదా అంటూ గులాబీ దళం గుస్సాయింది. కేసీఆర్ గారు స్థాపించినటువంటి బస్తీ దవాఖానాలను పట్టించుకోకుండా నిజంగానే హాస్పిటల్నే సుస్థి చేసేసి, అంటే హాస్పిటల్లో డాక్టర్లకు జీతాలు ఉండవు, స్టాఫ్ నర్సులు ఉండరు, అసిస్టెంట్ స్టాఫ్ నర్సులు ఉండరు, వాళ్ళకి జీతాలు ఉండవు, ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ ఉంటాయి, 50% కూడా మెడిసిన్స్ ఉండవు, ఒక్కటి కూడా క్లీన్ ఉండదు, ఏం జరుగుతుందో తెలియదు. రిపోర్ట్లు కూడా 24 అవర్స్లు ఇస్తా అంటున్నారు, అక్కడ 48 అవర్స్ 72 అవర్స్ కూడా దిక్కులేదు. ఎక్కడ కూడా పేషెంట్స్కి ఏమి ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఆందోళన. కానీ కనీసం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు నీళ్ల వసతి కూడా లేదు. ఒక బకెట్ నీళ్ళు అంగన్వాడీ నుంచి బయట ఇళ్లలోంచి తెచ్చుకొని వాడుకునే పరిస్థితి ఉంది. ఇది బస్తీ దవాఖానాల పరిస్థితి. కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడిసినే, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పటి నుంచి ఉన్నటువంటి కవర్లే, అప్పటి నుంచి ఉన్నటువంటి బుక్సే. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఏమీ చేయలేదు, వీటిని పట్టించుకోలేదు, జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి దయనీయంగా ఉంది బస్తీ దవాఖానాలు. వీటిని ఇమ్మీడియట్ గా పట్టించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేమేమో ఆనాడు పేద ప్రజలకు విద్య కానీ వైద్యం కానీ ఏమాత్రం ₹1 ఖర్చు కాకుండా నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం ఈ తరానికి అందితే వీళ్ళు బాగుపడితే భవిష్యత్తు గొప్పగా ఉంటుందనే దూరదృష్టితోన ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు చాలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. కార్పొరేట్ స్థాయి ఆసుపత్రుల్ని మించి వాటికి నాణ్యతలో కానీ, ప్రమాణాల్లో కానీ, వైద్య సేవల్లో కానీ వాటిని తలదన్నే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులకు రూపకల్పన చేస్తున్నారు. మహానగరంలో నలువైపులా 4 నిర్మాణాలు మొదలుపెట్టినారు. ఇంకోవైపు గ్రామీణ ప్రాంతాల దాకా కూడా వైద్య సేవల్ని విస్తరించినారు. వసతులు కొత్తగా కల్పించకపోగా, సంక్షేమం కొత్తగా ఇవ్వకపోగా, కొత్తగా ఏ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేపట్టకపోగా కేసీఆర్ గారు కల్పించినటువంటి వాటిని మృగేం చేస్తున్నారు, వాళ్ళ ప్రజలకు అందకుండా చేస్తారు. బస్తీ దవాఖానాలకు సుస్థి అయిపోయింది. దవాఖానాలు కావవి. ఆ దవాఖానాలలో సుస్థి తగ్గడానికి లేదు, దవాఖానాలకే సుస్థి వచ్చి పడ్డది. గ్రామాల్లో పల్లె దవాఖానా, బస్తీలలో బస్తీ దవాఖానాలు, అదేవిధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక పిహెచ్సి, ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజు, ఆడి నుంచి వస్తే హైదరాబాద్ వస్తే సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు. అట్లా 5 అంచెలు కేసీఆర్ గారు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు, విద్య పట్ల శ్రద్ధ లేదు, ఏ ఒక్క పద్ధతిని కూడా, ఏ ఒక్క దాని మీద కూడా ఆయనకు శ్రద్ధ లేదు. కేవలం ఏమైనా శ్రద్ధ ఉందంటే ఆయన భూముల్ని పెంచుకోవడం, 4th సిటీ అని చెప్పేసి ఎవడు మనిషి లేని చోట, కనీసం పురుగులు లేని చోట పోయి రోడ్లు వేయడము, అక్కడ పోయి లైట్లు వేయడం తప్ప కనీసం మౌలికంగా ప్రజలకు అవసరమైన ఆరోగ్య సంబంధించిన ఫెసిలిటీస్ కూడా ఇవ్వకపోతే ఇలాంటి ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. విద్య, వైద్యం ఇవి 2 కరెక్ట్గా ఉంటే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందడానికి ఈజీగా ఉంటుంది. మనకు తెలుసు విద్యలో ఏ విధంగా గుణాత్మకమైనటువంటి మార్పులు కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు హాస్పిటల్స్ లోపల, గతం లోపల ప్రసవాల సంఖ్య హాస్పిటల్స్ లోపల గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత తక్కువగా ఉండేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ కావచ్చు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కావచ్చు, అదేవిధంగా బస్తీ దవాఖానాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చుతోటి హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క పథకాన్ని మొత్తం బంద్ చేసుకుంటూ వస్తుండు. పేద ప్రజానికానికి అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలి. వచ్చిన ప్రతి వ్యక్తికి సకాలంలో వైద్యం చేస్తూ అన్ని వాళ్ళు కోరుకోలేని స్థితిలో ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి ఇచ్చే విధంగా ఉండాలని చెప్పేసి గమనించి కాపాడిన కేసీఆర్ గారు మరి ఈనాడు బస్సు దాఖాలో సరైన లేక ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళకి జీతాలు రాక వాళ్ళు సరిగ్గా పనిచేయకపోవడం
ఎవరైతే డాక్టర్లు ప్లస్ సపోర్టింగ్ స్టాఫ్ ఉందో వాళ్ళకి జీతాలు లేక చాలా ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టి వాటిని తొందరగా క్లియర్ చేసేసి ఆ పేదల జీవితాలను బాగుతారని కోరుకుంటున్నాను. అద్భుతంగా ఉండాల్సిన దవాఖానాలు ఇలా దవాఖానాలనే సుస్థి చేసిరంటే అది రేవంత్ రెడ్డి గారికే ఈ క్రెడిట్ జరుగుతుందని చెప్తా ఉన్నాను. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇవ్వండి, బస్తీ దవాఖానాలో మీరు చూడొచ్చు, ఇది రిపోర్ట్స్ పెట్టి ఈ ఎన్వలప్లో ఇస్తారు. ఈ ఎన్వలప్లో ఏముంది, ఎవరిది ఉంది చూడుర్రి. 2 సంవత్సరాలు అవుతుంది మా ప్రభుత్వం పోయి, కానీ కేసీఆర్ గారి బొమ్మతో ఆనాడు ఉన్న హెల్త్ మినిస్టర్ అయిన హరీష్ రావు గారి బొమ్మతోని మాత్రమే ఎన్వలప్లు ఉన్నాయి. అంటే దీని అర్థమైంది, బస్తీ దవాఖానాకి అసలు పనే చేస్తలేరు. అసలు ఈ ఉన్నాయా లేవా సిస్టమ్ అనేది కూడా వీళ్ళకి తెలియదు. కొత్త ఎన్వలప్లు కూడా ఇస్తలేరు అనేది మీకు స్వయంగా మీకే చూపించినాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 108 రకాల మందులు ఇచ్చేది. ఇవాళ మేము రికార్డు బుక్ చెక్ చేస్తే కనీసం 40 రకాల మందులు కూడా ఇక్కడ లేవు. ఎంత బాధాకరమో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఆనాడు మెడిసిన్స్ నీళ్లు అన్ని ఇప్పిస్తే కనీసము మెయింటైన్ చేయని చేత గాని దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ప్రతి వర్గాన్ని కూడా మరి ముంచేస్తా ఉన్నాడు. కాబట్టి ఏమున్నది అంటే బూతులు తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళ దగ్గరనే వాళ్ళకి సఖ్యత లేదు. మంత్రులు కొట్లాడుతూ ఉన్నారు, ఎవరి బుట్ట వాళ్ళే చదువుకుంటున్నారు. అందుకు కాబట్టి ఇది ముందుకు సాగదు. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు మరి తప్పకుండా కేసీఆర్కు బ్రహ్మరథం కొడతారు. నగరంలో ఉన్న ప్రతి బస్తీ దవాఖానకు ఇవాళ వెళ్ళి మరి ప్రజలకు సరైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చూడడానికి వెళ్తే బాధాకరం ఏంటంటే సరైన సమయానికి ఇక్కడున్న వైద్య సిబ్బందికి మందులు అందుబాటులో లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయానికి వాళ్లకు ఇక్కడున్న వాళ్లకు మందులు ఇవ్వకుండా ఎక్స్పైరీ అయిన మందులను ఇవ్వడం నిజంగా కూడా షాకింగ్. మా కళ్ళ ముందే ఒక పేషెంట్ ఎక్స్పైర్ అయిన మందులను తీసుకొని వెళ్తున్నారు. మరి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని వాపస్ ఇచ్చి సరైన టైం పీరియడ్ ఉన్న దాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దయచేసి బస్తీ దవాఖానాలను రేవంత్ ప్రభుత్వం కాపాడాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం ఒక్కటి కూడా అమలు అవుతలేదని చెప్పి, ఇటు విద్యార్థులు మాకు స్కూటీలు రాలని, పెళ్ళైన వాళ్ళు తులం బంగారం రాలని, అదేవిధంగా వితంతులకు 4,000 పెన్షన్లు రాలే అని చెప్పి ప్రతి ఒక్క వర్గం వీళ్ళు వాళ్ళు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మాకు అన్యాయం జరిగింది, మేము నమ్మి మోసపోయినాం, ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి మా బతుకులన్నీ బజార పడ్డాయని చెప్పి చేస్తున్నారు. ఇదే కాకుండా చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు మరి మేము బస్తీ దవాఖానకు పోతే మాకు చూసిన వాళ్ళు లేరు, మాకు మందలు ఇచ్చిన వాళ్ళు లేరు అని చెప్పిండ్రు. ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులే మాకే 6 నెలల నుంచి జీతాలు వస్తలేవని చెప్పి వాళ్ళు కూడా బాధలతో ఉన్నారు. ఈ తీరుగా చూసినట్టయితే అన్ని వర్గాల ప్రజలు చాలా బాధతో ఉన్నారు. ఇదివరకైతే 131 రకాల పరీక్షలు జరిగేది. ఈ పరీక్షలకు సంబంధించి కానీ మెడిసిన్ సంబంధించి కానీ ఇబ్బందులు ఉన్నాయనేది ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు, కంప్లైంట్స్. అవి స్టాఫ్ కొరత కూడా ఉంది, వాళ్ళకి జీతాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదనేటువంటి సమస్య కూడా ఉంది.